టిబెట్లోని గిరోంగ్ను ముంచెత్తిన వరదల విషాదం మరింత భయానకంగా మారింది. కైలాస యాత్రకు వెళ్లిన 80 మంది యాత్రికులు వరదల్లో గల్లంతయ్యారు. వీరిలో సద్గురు నిర్వహించిన యాత్రా బృందానికి చెందిన 77 మంది ఉన్నారు. వరదల సమయంలో ఇమిగ్రేషన్ సెంటర్లో ఉన్న ఈ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని వెతికేందుకు గిరోంగ్కు వెళ్లేందుకు అనుమతించాలని సద్గురు చైనా అధికారులను కోరారు. కైలాస యాత్రకు వెళ్లిన యాత్రికుల బృందంపై ప్రకృతి విరుచుకుపడింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భారీ మంచు, రాళ్లు, కొండ చర్యలు విరిగి ఒక్కసారిగా వరదలను సృష్టించాయి. భారీగా వచ్చిన మంచు, రాళ్లు, మట్టి, నీరు లేండేఖోలా నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో గిరోంగ్ పట్టణం వరద బీభత్సానికి గురైంది. వరద ఉధృతంగా ప్రవహించిన సమయంలో కైలాస యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సద్గురు బృందం గిరోంగ్లోని ఇమిగ్రేషన్ సెంటర్ కు చేరుకుంది. అదే సమయంలో వరద నీరు భవనంలోకి దూసుకెళ్లింది. అప్పటి నుంచి 80 మంది యాత్రికుల ఆచూకీ తెలియడం లేదు. ఈ విషాదంపై సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ బృందంలోని 80 మందిని వరదల్లో కోల్పోయామని, వరదల తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. గిరోంగ్కు వెళ్లి గల్లంతైన వారిని వెతికేందుకు తనతో పాటు మరికొంతమంది వాలంటీర్లకు అనుమతి ఇవ్వాలని చైనా అధికారులను కోరారు. రెస్క్యూ ఆపరేషన్ కు తాము ఎలాంటి ఆటంకం కలిగించబోమని సద్గురు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు అండగా నిలిచి తమ వారి జాడ కోసం ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతోనే గిరోంగ్కు వెళ్లాలనుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం తాను సాగాలో ఉన్నాను అని, వరద ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తే గల్లంతైన వారి కుటుంబాలకు ఎంతో విలువైన సహాయం అవుతుందని చెప్పారు. గల్లంతైన వారి వివరాలు చెప్తూ సద్గురు భావోద్వేగానికి గురయ్యారు. అమెరికాకు చెందిన 22 మంది, కెనడాకు చెందిన 12 మంది, ఆస్ట్రేలియాకు చెందిన 11 మంది, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన 9 మంది, జర్మనీకి చెందిన 4 సహా వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ఈ బృందంలో ఉన్నారు. మొత్తం 80 మందిలో 34 మంది పురుషులు కాగా మిగిలిన వారు మహిళలు. బృందంలో 3 వాలంటీర్లతో పాటు ఓ వైద్యుడు కూడా ఉన్నారు. అటు నేపాల్లోనూ ఈ వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 175 మంది మృతి చెందగా 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు. ఇక గిరోంగ్లో గురువారం నాటికి 558 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరిలో 260 మంది విదేశీయులు ఉన్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో భారీ కొండ చర్యలు విరిగి పడడంతో ఈ విపత్తు మొదలైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ కొండ చర్యల కదలిక 5.2 తీవ్రతతో కూడిన భూకంపానికి సమానమైన సీస్మిక్ సిగ్నల్ ను సృష్టించింది. కొండ చర్యలతో పాటు భారీగా వచ్చిన మంచు, రాళ్లు, మట్టి, నీరు లేండేఖోలా నదిలోకి చేరడంతో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం కఠినమైన పర్వత ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లతో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టడంతో పాటు చిక్కుకుపోయిన వేలాది మందికి అత్యవసర సామగ్రిని అందిస్తున్నారు. లాసా నుంచి కాఠ్మండూకు వెళ్లే కీలక మార్గం కావడంతో గిరోంగ్ ప్రాంతంలో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారాయి. ఒకవైపు భారీ వరదలు, మరోవైపు ఆచూకీ తెలియని వందలాది మంది. తమ వారి జాడ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు కొనసాగుతున్న వేళ గిరోంగ్కు వెళ్లేందుకు అనుమతించాలని సద్గురు చేసిన విజ్ఞప్తిపైన చైనా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి.